ఏదో కొంతమంది కోసం దేవుడు పుట్టలేదు, ఏదో కొంతమంది కోసమే ఆయన ఈ లోకంలోనికి రాలేదు. ఆయన పుట్టిన పుట్టుక దేనికోసం అని ఒకసారి గమనిస్తే, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి పరిశుద్ధతను గమనించాలి, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి పవిత్రతను గమనించాలి, ఆయన పుట్టుకలో ఉన్నటువంటి నీతిని గమనించాలి. ఆయన పుట్టినటువంటి పుట్టుక మనుషుల పుట్టుక కాదు, లేక మనుషుల రీతిగా పుట్టినటువంటిది కాదు. ప్రేమ దేవుడు ఆయన పుట్టినది ప్రేమ దేవుడు మనుషుల యొక్క గర్భంలో ఆయన అయినప్పటికీ ఆ పరిశుద్ధమైనటువంటి పుట్టుకనే ఆయన పుట్టినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవజనమా, ఈ దినాన మనమందరం కూడా మనము దేవుని సన్నిధికి చేరడానికి గల కారణం ఒకే ఒక కారణం అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఆయన స్వయముగా దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగ దిగి వచ్చాడు ఆయన అనంటే, ఆయన మానవ గర్భములోనికి వచ్చినట్టుగా చూస్తున్నాం. మనుషులు పుట్టినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. ఏ ఈస్ట్ ప్రాంతానికో, ఏ వెస్ట్ ప్రాంతానికో, ఏ నార్త్ ప్రాంతానికో, ఏ సౌత్ ప్రాంతానికో, అనగా అమెరికాలో చాలా మంది ఏమంటారంటే తెల్లోళ్ళ దేవుడు కాదు, తెల్లోళ్ళ దేవుడు కాదు, ఆయన పుట్టింది ఆసియాలో.